నమస్తే వెల్కమ్ టు వితి న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేశ్వరి ముందుగా హెడ్లైన్స్ నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద వామపక్షాల ధర్నా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ నిజామాబాద్ లో పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని కాంగ్రెస్ నేతల ధర్నా కాంగ్రెస్ నేతలను అక్రమంగా అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించిన పోలీసులు హైదరాబాద్ లో ఘనంగా 644వ వసంత రవిదాస్ జయంతి వేడుకలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన బీజేపీ నేతలు నిజామాబాద్ జిల్లా సుంకెట్ గ్రామ అభివృద్ధికి మంత్రి వేముల కృషి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారన్న సర్పంచ్ కడారి శ్రీనివాస్ రంగారెడ్డి జిల్లాలో యువసత్తా నేతల ఆమర నిరాహార దీక్ష కొత్తూరు నుండి సోలిపూర్ కు రహదారి మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ ఇక డీటెయిల్ చూద్దాం. హైదరాబాద్ నాగోల్లోని అనంతుల రామరెడ్డి గార్డెన్స్ లో హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేష్, టీఎస్ఐడిసి చైర్మన్ అమరావతి లక్ష్మీనారాయణ, ఎల్బీ నగర్ నియోజకవర్గం మాజీ ఇన్ఛార్జ్ కాచం సత్యనారాయణ, ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించేలా కార్యకర్తలు నేతలు కృషి చేయాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈనాటి ఈ సమావేశ ముఖ్య అతిథి పెద్దలు ఎల్బీ నగర్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ సుధీర్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి ఉద్యమ సహచర మిత్రులు మరియు ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి తెరాస నాయకులు, నాయకురాళ్ళు, ఉద్యమకారులందరికీ పేరు పేరున ఉద్యమవందనలు తెలుసు. ముఖ్యంగా ఈరోజు తీసుకున్నటువంటి ఈ సమావేశ ముఖ్య ఉద్దేశం రేపు మార్చి 14 తారీఖున జరగబోయేటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ల గురించి తీసుకున్నటువంటి సమావేశం. మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని శిరసావహించి ప్రొఫెసర్ వాణిదేవి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సినటువంటి బాధ్యత పర్టికులర్గా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఉన్నదని చెప్పగానే చెప్పచ్చు. దాదాపుగా అత్యధికంగా హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా ఓటర్లు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ మన ఎల్బీ నగర్ నియోజకవర్గంలో దాదాపు 30,000 నుండి 40,000 మంది పట్టభద్రులు అని చెప్పి గతంలో కానీ ఇప్పుడు కానీ మనకున్నటువంటి డాటా ప్రకారం మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. ఈ సమాచారం ప్రకారం గతంలో మన 11 మంది కార్పొరేటర్లు ఉన్నారు, ఇక్కడ శాసనసభ్యులు ఉన్నారు. దాని తర్వాత జరిగినటువంటి రీసెంట్గా జరిగినటువంటి ఎలక్షన్లో జరిగిన పరిణామాలను పక్కన పెడితే పట్టభద్రుల అవకాశం వచ్చినటువంటి నేపథ్యం. ఇంతకుముందు కూడా ఎల్బీ నగర్ నుండి గతంలో పోటీ చేసినటువంటి దేవిప్రసాద్ కూడా అత్యంత మెజార్టీ ఇచ్చినటువంటి కాన్స్టిట్యున్సీ గ్రాడ్యుయేట్ అసెంబ్లీలో మనమే ఇచ్చినాం ఎల్బీ నగర్. మరి ఈసారి కూడా తప్పకుండా వాణిదేవి గారి కోసం మనం ఇక్కడ క్యాండిడేట్ని ముఖ్యమంత్రి గారు ఎవరు డిసైడ్ చేస్తే పార్టీ క్రమశిక్షణ చర్య ప్రకారం మనం గత ఆనవాయితీ ప్రకారం మనం చేస్తున్నటువంటి నేపథ్యం కాబట్టి వాణిదేవి గారిని అత్యధిక మేయర్తో గెలిపించి చట్టసభలకు ఒక మహిళని లేకపోతే మన భారత ప్రధాని పివి నరసింహారావు ముఖ్యమైన నాయకులు, మరి వేదిక కింద ఉన్న మన ప్రియతమ కార్యకర్తలు, మహిళా సోదరి మనకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం చెప్పుకుంటూ ఈరోజు ఇక్కడ సమావేశమైతే 2 కారణాలు ఉన్నాయి. మొదటిది రామచంద్రరావు గారు మీకు స్పష్టంగా చెప్పడం జరిగింది సభ్యత్వం గురించి. గత చాలా రోజులుగా సభ్యత్వం పుస్తకాలన్నీ కూడా ఇచ్చినాం, చాలా రోజుల నుంచి ఫాలో అప్ చేస్తున్నాం. కొన్ని వచ్చినాయి, కొన్ని రాలేదు. రాని వాళ్ళందరూ కూడా ఈ రోజు చివరి డేట్ కాబట్టి దయచేసి వేదిక మీద ఉన్న కార్పొరేటర్లు, మరి డివిజన్ ప్రెసిడెంట్లు, మరి కింద ఉన్న కార్యకర్తలకు అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎన్ని పుస్తకాలు అయితే అన్ని పుస్తకాలు చేసేసి ఈరోజు సాయంత్రం కల్లా రిటర్న్ చేయమని చెప్పేసి మీ అందరినీ ప్రత్యేకంగా అభ్యర్థిస్తున్నాము. అలాగే ఇక రెండవది, ఇక మిగతా సభ్యత్వం గురించి రామచంద్ర గారు చెప్పిందంటే క్రియాశీలక సభ్యుడు ఉంటేనే కమిటీలలో ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి వారు ఇప్పుడు చెప్పడం జరిగింది. నిజంగా కూడా ఈ విషయం ఇప్పటి వరకు కూడా నాకు తెలియదు, మరి వేదిక మీద ఉన్న వాళ్ళకి తెలుసో తెలియదు, కానీ నాకు ఇప్పటి వరకు కూడా తెలియదు. అదొక మంచి విషయం చెప్పిన వారు కాబట్టి దయచేసి అందరూ కూడా క్రియాశీలక సభ్యులు కావాలని చెప్పేసి సందర్భంగా మీ అందరితో కోరుకుంటాము. ఇక మూడవది, సభ్యులు అందరికీ కూడా పార్టీ తరఫున ఐడెంటిటీ కార్డ్స్ అంతా కూడా క్రియాశీలక సభ్యులకు చేస్తా ఉన్నాం. ఇది మనమే చేయిద్దామని చెప్పేసి ఒక
వాళ్ళ ఒక అతన్ని కూడా పట్టుకొని శాంపుల్ కార్డ్స్ కూడా చేయించి మనం కొన్ని కార్డ్స్ కూడా చేసి రెడీ పెట్టినాం. కానీ ఈ లోపల పార్టీ నుంచి చేపిస్తున్నంత తెలిసినంత ఇక మనం చేయించిన కార్డ్స్ ఇవ్వకుండా సైలెంట్గా ఆ విధంగా పెట్టడం. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండల సుంకేట్ గ్రామంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కృషి వల్ల గ్రామం అభివృద్ధి చేస్తున్నామని సుంకేట్ గ్రామ సర్పంచ్ కడారి శ్రీనివాస్ తెలిపారు. అనంతరం ఉప సర్పంచ్ గడ్డం నర్సారెడ్డి మాట్లాడుతూ గ్రామానికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మంజూరుకు కృషి చేస్తానని మంత్రి ప్రశాంత్ రెడ్డి హామీ ఇచ్చారని తెలిపారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు దండి ఓంకార్, దండి గోవర్ధన్, శ్రీమతి విలాసాగర్ మౌనిక, ఆకుల రాజ్యలక్ష్మి, తీగల చిన్నలక్ష్మి, గడ్డం చిన్మరెడ్డి, గడ్డం లత, మగిడి రాజుబాయ్, శ్రీమతి బక్కూరి రాధ, దోన్పాల శంకర్, శ్రీమతి బానోద్ గంగామణి, సెక్రటరీ సాయి ప్రసాద్, కారోబార్ రాజేంద్రులు తదితరులు పాల్గొన్నారు. డబ్బులు కూడా వేయడం జరుగుతున్నది. దాన్ని బట్టి కేసీఆర్ గారు ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా ఊర్లో పల్లె ప్రకృతి వనము, నర్సరీ, శ్మశాన వాటిక, అదేవిధంగా కొన్ని ఏరియాలలో ఊర్లో చెట్లు నాటడం కూడా జరిగింది. ఈరోజు బ్రహ్మాండంగా ప్రకృతి వనం కూడా చేసుకోవడం జరిగింది. మా ఊర్లో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఆదేశాలు చేస్తుందో దాని ప్రకారంగా మా ఊర్లో అన్ని తీర్మానాలు చేసుకొని మరి డ్రైన్స్ కానీ, సీసీ రోడ్లు కానీ, మరి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిన చెక్ డ్యామ్ కానీ మా ఊరి బ్రహ్మాండంగా మరి మేము తీర్చిదిద్దుకుంటున్నాము. మరి ప్రశాంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మేము అన్ని సంక్రమంగా జరుపుకుంటాం. మరి మేము ఉప సర్పంచ్ ఇద్దరం కలిసి మరి అన్న ప్రశాంత్ రెడ్డి గారికి వెళ్ళడం జరిగింది. మరి మా ఊర్లో అన్నీ ఉన్నాయి కానీ మరి మా చెరువులోకి వాటర్ లేదన్న, ఎందుకైనా వర్షాలు పడ్డాయి, మరి మాకు చెరువులో నీళ్ళు రాలేవు, మరి మా పరిస్థితి ఏంటంటే 21 ప్యాకేజ్ ద్వారా ఇస్తాము అని చెప్పడం జరిగింది. అదేవిధంగా అన్న ఆలోచించి మళ్ళీ ఈ మధ్యనే చెక్ డ్యామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ చెక్ డ్యామ్లో మరి ఈసారి వచ్చి చెప్పిండు, మినిస్టర్ గారు చెప్పిండు, మీ సుంకెడకు నీళ్ళు ఎట్లా వస్తాయి, అది ఏదైనా ఉంటే సర్వే చేసి చెప్పండి మాకు, మరి దానికి కూడా వాటర్ కోసం ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అన్నగారు మాకు చెప్పలేడు కానీ ఇరిగేషన్ వాళ్ళకు చెప్పడం జరిగింది, వాళ్ళు సర్వే చేస్తారని చెప్పారు. కానీ మేము అనుకున్నది ఏంటంటే మా ఊర్లో అదొక వాటర్ సోర్స్ లేదు. మరి కేసీఆర్ గారు కానీ అన్న ప్రశాంత్ రెడ్డి కానీ దీన్ని దృష్టికి తీసుకుపోయి మేము మా ఊరికి నీళ్ళు తెచ్చుకోవాలని మేము అనుకుంటున్నాం. రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలో ఉన్న పోలీస్ స్టేషన్ సిఐ రామయ్య, ఎస్ఐ ధనుంజయ్ చేతుల మీదుగా నూతన సంవత్సర వీతి న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు చంద్రపాల్ రెడ్డి, దేపల్లె కుమార్ గౌడ్, రిపోర్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జోగు రామన్న చేతుల మీదుగా వీతి న్యూస్ ఛానల్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు బౌనే నాగేష్, ఉపాధ్యక్షుడు హాంజా, సభ్యులు, వీతి న్యూస్ ఛానల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ సాయన్న, మేడపట్ల తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ లో 644వ వసంత్ రవిదాస్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. రహిమత్ నగర్ ఎస్పీ ఆర్ హిల్స్ లో సంత్ రవిదాస్ మహారాజ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి బీజేపీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జూబ్లీ హిల్స్ బీజేపీ ఇన్ఛార్జ్ లంకల దీపక్, నాగేశ్వరరావు, కొలన్ వెంకటేష్, కొలన్ సత్యనారాయణ, నామ్ దారిబాబు, గంగరాజు, అట్లూరి రామకృష్ణ ఆనంద్, నీలం రతన్ కుమార్, మధు తదితరులు పాల్గొన్నారు.
644వ జయంతి ఉత్సవాన్ని ఇక్కడ ఎస్పీఆర్ హిల్స్లో జరుపుకుంటున్న సందర్భంగా ఇచ్చేసినటువంటి దీపక్ రెడ్డి గారు, మనోహర్ గారు, రామకృష్ణ గారు, గంగా అందరికీ స్వాగతం. భారతదేశంలో ఒక్కొక్క సమయానికి, ఒక్కొక్క సందర్భానికి ఒక్కొక్క మహానుభావులు పుట్టి వారి జన్మను కృతార్థం చేసుకొని జనులలో పరివర్తనం తెచ్చినారు. అటువంటి కోవకు చెందిన వారిలో అగ్రగణ్యుడు సంత రవిదాస్ గారు. ఆయన భక్తి మార్గం ద్వారా భారతదేశంలో ఆనాడు ఉన్నటువంటి జనులలో పరివర్తనం తెచ్చినటువంటి మహానుభావుడు. ఆయన అతి చిన్న కుటుంబంలో పుట్టి చాలా పెద్ద స్థాయికి ఎదిగినటువంటి మహాభక్తులు. ఆయన సంబంధించి తెలిసిన 2 విషయాలు నేను ఇక్కడ ప్రస్తావిస్తాను. అంటే మనకు ఏదైతే గంగా స్నానం చేయడానికి వెళ్తుంటామో మనము, ఆ గంగా స్నానం చేయడానికి ఆ రోజు పండరిపూర్ నుంచి అందరూ వెళ్తూ ఉంటే ఈయన కూర్చున్న దగ్గర రోడ్డు నుండి పోతూ భక్తులు, బ్రాహ్మణులు వీళ్ళని హేళన చేయడానికి కొందరు, అందరని కాదు, జాతీయ అహంకారులు ఆయనను హేళన చేయడానికి చలో रविदास जी कुंभ मेला में स्नान करके आएंगे అంటే मेरे गंगा तो मेरे पास है कटोरी में, मन चंगा है तो कटोरी में है गंगा అంటే ఓ కైసా అంటే గంగమ్మ మాతను ప్రార్థన చేస్తే ఆ గంగామాత కటోరీల నుంచి ఇట్లా ఉబికి వస్తుంది పైకి. అది ఒక నిదర్శనం. ఇంకొకటి నిజామాబాద్ జిల్లా నవీపేటల మండల కేంద్రంలో ప్రయాణ ప్రాంగణము శిథిలావస్థకు చేరుకుంది. బస్టాండ్ లోపలపై కప్పు పెచ్చులు ఊడి ఇనుప చువ్వలు కనబడుతున్నాయి. ప్రయాణికులు భయభ్రాంతులతో లోపలికి వెళ్లలేకపోతున్నారు. బస్టాండ్ లోపలి వెళ్దామని అనుకున్న అడ్డుకట్టిన తాళ్లు దర్శనమిస్తున్నాయి. బయట వాతావరణం అయితే మరీ అధ్వానమైన స్థితిలో ఉంది. చెత్త చెదారము పేరుకుపోయి దుర్వాసనతో కూడుకున్న పరిస్థితి నెలకొంది. ఇకపోతే బాసర పుణ్యక్షేత్రమునకు వెళ్లే రహదారి ఇదే కావడంతో వెళ్లే మార్గ మధ్యలో నవీపేట మండలంలో ప్రయాణ ప్రాంగణంలో మూత్రశాలలు సరిగా లేవని, ఇంత దారుణంగా ఉన్న అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటున్నారని అక్కడి ప్రయాణికులు మండిపడుతున్నారు. ఇకనైనా అధికారులు పట్టించుకొని సమస్యలను పరిష్కరించాలని ప్రయాణికులు కోరారు. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని సిపిఐ, సిపిఎం వామపక్షాలు నిజామాబాద్ జిల్లాలో ధర్నా చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేసిన పన్నులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పెంచిన వంట గ్యాస్ ధరలను ఉపసంహరించుకొని సబ్సిడీ కొనసాగించాలని సిపిఐ, సిపిఐఎం నేతలు కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టి కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు, సిపిఐ జిల్లా కార్యదర్శి కంగజ భూమయ్య మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రజల పైన పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్య ప్రజలపై భారాలు వేస్తుందని మండిపడ్డారు. ఇప్పటికైనా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం డీజిల్ పై వేసిన పన్నులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు సబ్బని లత, కొండ గంగాధర్, కె రాములు, సిపిఐ జిల్లా నాయకులు సుధాకర్, సంపత్ తదితరులు పాల్గొన్నారు. వంట గ్యాస్ ధరను వెంటనే వంట గ్యాస్ ధరను వెంటనే వామపక్షాల ఐక్యత, వామపక్షాల ఐక్యత. సిగ్గు సిగ్గు పేద ప్రజలపై బీజేపీ ప్రభుత్వం భారాలు మోపటమా? వర్ధిల్లాలి వామపక్షాల ఐక్యత, వామపక్షాల ఐక్యత. తగ్గించాలి పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి. దేశవ్యాప్తంగా ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం పెంచినటువంటి పెట్రోల్, డీజిల్ ధరలపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేసినటువంటి పన్నులను ఉపసంహరించుకోవాలని,
అట్లాగే ధరలను నియంత్రించాలని, ఈ పెట్రోల్ డీజిల్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని, అట్లాగే ఈ 3 నెలల కాలంలో వంట గ్యాస్ ధర ఏకంగా 200 రూపాయలు పెంచి సాధారణ మధ్యతరగతి ప్రజలపైన మోయలేని భారాలు మోపుతా ఉన్నారు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి వంట గ్యాస్ ధరలను తగ్గించాలని, సాధారణ ప్రజలపైన వేసినటువంటి భారాలను ఉపసంహరించుకోవాలని, పెరుగుతున్నటువంటి నిత్యావసర సరుకుల ధరల్ని నియంత్రించాలని కోరుతా ఉన్నాం. లేకపోతే రాబోయే కాలంలో ఈ ప్రజలతోటి పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సి వస్తుంది. దానికి ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం. వంట గ్యాస్కి సంబంధించి మేము సబ్సిడీ మీ ఖాతాల్లో వేస్తామని చెప్పి ఆ రోజు 400 ఉన్న గ్యాస్ను ఇవాళ 800కు పెంచడము, ఈ ఒక్క నెల రోజుల్లో 100 రూపాయలు గ్యాస్ బండ మీద పెరగడం వల్ల, అదే కాకుండా ఈ 6-7 సంవత్సరాల కాలంలో 56 రూపాయలు ఉన్న పెట్రోల్ 100 రూపాయలకు చేరడము. కారణం ఏంటంటే పెట్టుబడిదారులతోని, కంపెనీ యజమానులతోని బీజేపీ ప్రభుత్వం కుమ్మక్కై ఈ నియంత్రణ ఎత్తివేయడం వల్లనే ఈరోజు భారతదేశంలో విపరీతంగా ఈ వంట గ్యాస్ కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ ధరలు కానీ పెరగడం అనేది జరుగుతున్నాయి. వ్యాపార వర్గాలు ఇవాళ పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని బోధన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు నిజామాబాద్ పార్లమెంట్ తెలుగు యువత బోధన్ ఇన్ఛార్జ్ ఏతొండ రాజేందర్ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏతొండ రాజేందర్ మాట్లాడుతూ మోడీ అచ్చేదిన్ ఆయేగా అని చెప్పి ఇప్పుడు చచ్చేదిన్ లాగా మార్చేశారని ఆయన అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరిని నిరసనగా పెట్రోల్ డీజిల్ నిత్యావసర సరుకులను ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిరోజు పెట్రోల్ డీజిల్ ధరలను పెంచడం ఎంతవరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్య ప్రజల జీవితాలతో నరేంద్ర మోడీ చెలగాట మారుతున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. అనంతరం ధర్నా చేస్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో హరికాంత్, సాయిలు, ఖలీల్ బాయ్, ఫయాజ్ తదితర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మరియు ఈ టాక్సీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు అందరం కలిసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున అంబేద్కర్ చౌరస్తాలో పెట్రోల్, డీజిల్ మరియు గ్యాస్ ధరలు కేంద్ర ప్రభుత్వం పెంచిన దాని విషయంలో తగ్గించాలని చెప్పేసి ధర్నా చేయడం జరిగింది. మరియు రాస్తా రోకో కూడా చేయడం జరిగింది. రోజు మనం నిత్యావసర వస్తువులు ఏదైతే వాడుకుంటున్నామో దాన్ని విపరీతంగా పెంచుడు ఈ కాంగ్రెస్ పార్టీకి తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. పొద్దున్న ఇవ్వగానే ఏ వార్త వింటామో ఎంత రేట్లు పెరుగుతాయో అని చెప్పేసి వినడం జరుగుతుంది. టీవీ పెట్టంగానే రోజు 30 పైసలు 40 పైసలు డీజిల్ పెట్రోల్ డీజిల్ పెరుగుతుంది. మరియు గ్యాస్ బండ వచ్చేసరికి 25 రూపాయలు 50 రూపాయలు ఈ విధంగా దినదినము పెరుగుతాయి. మధ్యతరగతి వాళ్ళు ఏ విధంగా వాళ్ళ నిత్యావసరాలను ఏ విధంగా వినియోగించుకుంటారని చెప్పేసి ఈ బీజేపీ పార్టీ తరఫున అడుగుతున్నాం. మేము దయచేసి ఇప్పటికైనా ఈ గవర్నమెంట్లో ఇద్దరు తెలంగాణ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆలోచన చేసి ఈ పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాము. ఇంకొక విషయం ఏంటంటే కరోనా మన పక్క రాష్ట్రము कांग्रेस पार्टी की जानिब से सेंट्रल गवर्नमेंट से जो गैस डीजल पेट्रोल के बारे में जो प्राइसेस बढ़ा रही है गवर्नमेंट, उसके ताल्लुक से कांग्रेस पार्टी की जानिब से अंबेडकर चौराहे पर एक धरना मुनक़द किया गया है, जिसमें हमारा ये डिमांड है जनाब मोदी साहब को कि आपने आपके मैनिफेस्टो में 2014 में क्या कहा था कि 35 रुपये पेट्रोल लाओ के पब्लिक को दूंगा बोले। आप कितने झूठे अल्फाजों से पब्लिक को बेवकूफ़ बनाए आप, जबकि उस ज़माने में जब कांग्रेस पार्टी 2014 में $100 में पेट्रोल था, जबकि हम 60 रुपये पेट्रोल दिए और आपको $35 रुपये है, क्या आप 100 रुपये पेट्रोल दे रहे हैं? आपको ज़रा ख्याल आना चाहिए। हिंदुस्तान की आवाम को आप तबाह बर्बाद करने के ऊपर तुले गए। सारी दुनिया के 100 में बेहतरीन वजीर आजम झूठे हैं बोल तो आप है, उसके बाद केसीआर हिंदुस्तान का वजीर आला है तो केसीआर है। आपको जरा पब्लिक के सामने मुंह दिखाना चाहिए। आप बुरे दिन It is
పాత జాతీయ రహదారి మరమ్మతుల విషయంలో యువసత్తా యూత్ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. కొత్తూరు నుండి సోలిపూర్ వరకు పాత జాతీయ రహదారి మరమ్మతుల విషయంలో ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఈ దీక్ష చేపట్టారు. వెంటనే అధికారులు స్పందించి రహదారి పనులను మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు. కొత్తూరు నుంచి సోలిపూర్ బైపాస్ వరకు పాత రహదారి పైన ఎన్నో గుంతలు ఏర్పడి ఎంతోమంది వాళ్ళ కష్టాలను చూసి ఇక ఇట్లాగే చనిపోతే ఆ కుటుంబాలకు దిక్కేవారు కాబట్టి ఇంకా ప్రాణాలు పోవద్దు, ఇంకా ఎవరు చనిపోవద్దు, రోడ్డు బాగు చేసుకోవాలి. మన రోడ్డు కోసం మనందరి కోసం, మన రోడ్డు కోసం మనందరి కోసం అనే లక్ష్యంతో మేము కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. అధికారులు స్పందించి ఈ రోడ్లను పూర్తి వేస్తే మేము ఆమరణ లేని పక్షంలో తప్పకుండా ప్రాణాలు పోయినా సరే రోడ్డు కోసం ఎంతమంది 7వ తారీఖు రోజు ఇందాన్గూడెంకు చెందినటువంటి 2 యువకులు చనిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వినోబా నగర్ గ్రామంలో దేవాలయం నిర్మాణంలో భాగంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ కొరకు గ్రామంలో ఉన్న 60 సంవత్సరాల చరిత్ర గల నారా వేప చెట్టును గ్రామస్తులు నరికివేశారు. చెట్టు మ్రానులో పెద్ద రంధ్రం ఉండడంతో ఆ చెట్టు మ్రానును గ్రామస్తులు వదిలివేశారు. కొన్ని రోజులుగా వృధాగా పడి ఉన్న చెట్టు మ్రానును గమనించిన కొందరు వ్యక్తులు ఇదే అదునుగా భావించి ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మల్లారం గ్రామానికి తరలించి అదే గ్రామానికి చెందిన పసుపులేటి కృష్ణయ్య ఇంట్లో నిల్వహించి గృహ పరికరాల కోసం ముక్కలుగా చేశారు. అనంతరం ఈ చెక్క ముక్కలను విక్రయిస్తుండగా సమాచారం తెలుసుకున్న జూలూరుపాడు ఫారెస్ట్ అధికారులు దాడి చేసి 29 దుంగలు సీజ్ చేసి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎలాంటి పర్మిషన్ లేకుండా గ్రామస్తులు చెట్లను నరకడం నేరంగా పరిగణిస్తున్నామని తెలిపారు. ఈ గ్రామ పంచాయతీ రంగండి మొన్న ఈ మధ్యనే వేయించారు మా ఉప సర్పంచ్ గారు. దీన్ని ఎలా పట్టుకోవాలనేది మేము పట్టుబట్టి ఈ మిల్లు గారు దోలాడుకుంటాం. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో విశేష పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. वक्षस्कराज नमः लक्ष्मीदं श्रितवत्कराज नमः नीलोत्पलनिभाकाराज नमः सोनांभोजदाहमानाज नमः. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద వామపక్షాల ధర్నా. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్. నిజామాబాద్ లో పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని కాంగ్రెస్ నేతల ధర్నా. కాంగ్రెస్ నేతలను అక్రమంగా అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించిన పోలీసులు. హైదరాబాద్ లో ఘనంగా 644వ వసంత రవిదాస్ జయంతి వేడుకలు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన బీజేపీ నేతలు. నిజామాబాద్ జిల్లా సుంకెట్ గ్రామ అభివృద్ధికి మంత్రి వేముల కృషి. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానన్న సర్పంచ్ కడారి శ్రీనివాస్. రంగారెడ్డి జిల్లాలో యువసత్తా నేతల ఆమరణ నిరాహార దీక్ష. కొత్తూరు నుండి సోలిపూర్ కు రహదారి మరమ్మతులు చేపట్టాలని డిమాండ్. ఇవి బులెటిన్లోని అప్డేట్. చూస్తూనే ఉండండి వీతి న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.